కుంతీదేవి 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 బిడ్డ బిడ్డ కుంతీదేవి కుంతీదేవి ఏమిటమ్మా ఇది? పెట్టిలో నుంచి శిశురోదన వినవస్తున్నది. ఎవరా బిడ్డ? నా బిడ్డ. ఏమిటి మీకు బిడ్డ? ఏమమ్మా ఈ అన్యాయం? పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టినదంటే తీరని కళంకము కాదా? లేదు సత్యవతి, నా తండ్రి కుంతి భోజ మహారాజు దుర్వాస మునివరులకు పరిచర్యకని నన్ను నియమించారు కదా. అవును, సేవ పూర్తి కాగానే మునివరులు నాకు ఒక వరం ఒసిగినారు తెలుసా? వేడుక కోసం ఆ వరం శక్తి చూద్దామని సూర్యుని స్మరించి మంత్రాన్ని ఉచ్చరించాను. వెంటనే సూర్య భగవానుడు సాక్షాత్కరించి కరుణ కిరణాలను నాపై కురిపించి కవచ కుండలాలతో దివ్య తేజోమయుడైన శిశువును ప్రసాదించాడు. అయ్యో, తీర నింద వస్తుంది అని మునివర ఫలితానికి ఏడ్చాను. విచారపడకు కుంతి, నీ ఉచ్చరించిన మంత్రం యొక్క శక్తి వల్ల నా పరిశుద్ధ తేజు నీ కొసగిన పుత్రుడతడు. అంచేత నీ కన్యాత్వం భంగపడదని సూర్యుడు అంతర్ధానమైనాడు. అశ్రుస్నాతుని చేసి బిడ్డను గంగాదేవి కడుపులో దాచుకోమని వదిలివేశాను. విచారపడకండమ్మా, ఆ సూర్యదేవుడే రక్షిస్తాం. పెడదాం, పదండి. ఆ వైపు చూడండి, ఏదో పెట్టి వస్తున్నది. పిల్లవాడు ఎవరిది శిశువు? మా బిడ్డే. ఏమన్నావు? ధృతరాష్ట్ర మహారాజు సారథువైన నీకు ఒక బిడ్డ పుట్టిన విషయం ఇంతవరకు నాకు తెలియదే. గంగా నదిలో ఒక పెద్ద పెట్టె దొరికింది, అందులో ఈ శిశువు దొరికాడు. అపూర్వం. ఏది? ఆహా, సూర్యప్రభా భాషితు. బాబు రా. ఏమిటి ఆశ్చర్యం? ముద్దుగా నేను రా బాలక అని చేయి చాస్తే పేదవాడు తన జీవన భృతికి అర్థిస్తున్నాడనుకుని కాబోలు ఈ శిరోభూషణాన్ని నాకు దానమిచ్చేశాడే ఈ బాలుడు. అతిరథ, ఇతడు దానములిచ్చుటకే పుట్టినవాడు. దాన ధర్మములు ఇతని సహజ గుణములు. స్వామి, ఇతడు ఉన్న పెట్టెలో ఎంతో అమూల్యమైనట్టి ఈ పీతాంబరం ఉంది. ఓహో, అర్థమైన. మాతృదేవి తక్క పరుడి చీర ధరించిన వారి దేహం అగ్నిపర్వతంలా దహిస్తుంది. స్వామి, వక్షమునున్న కవచము, చెవులకున్న కుండలములు వీని చర్మానికి అంటుకుని ఉన్నవి. అద్భుతం. ఇతడు దైవాంశ సంభూతుడు. వీనిని కాపాడు సాధనమే కవచం. ఇది ఉండగా ఏ అస్త్రములు ఇతడిని భేదించవు. అతిరథ, సహజ కర్ణకుండలాలతో పుట్టిన బిడ్డకు సార్థకంగా కర్ణుడనే పేరుంచండి. కర్ణుడు. కర్ణుడు. తన ధర్మ రక్తితో తన స్వామి భక్తితో దైవమును మరపించెనవడు. తనలోన బడబాగ్ని దాచుకొని అమృతమే జనుల కొసగిన ధాతయవడు. అతడు కర్ణుడు భారత వీర కోటికే ఆదర్శమూర్తి అయినాడు. అతని చరితను మానవ
మనకు నదీ ప్రవాహంలో బిడ్డ దొరికిన రోజు ఆ సుదినమే ప్రతి ఏడు కర్ణుని పుట్టినరోజుగా ఎంచుకుని ఇంతవరకు దేవుని పూజిస్తున్నాం. నేడు ఆ పూజకి ఇంత వేళ మించిపోతున్నా కర్ణుడు ఇంకా ఇల్లు చేరని కారణమేమిటి? అతను లేక పూజ ఎలా చేయడం? విలువిద్యా క్రీడలంటే కర్ణుడు ఈ ప్రపంచాన్నే మర్చిపోతాడు. అందుచేతనే రథాన్ని ఇవాళ తనకు అప్పగించవద్దన్నాను. మీరు విన్నారు కాదు. పొమ్మని నేను అతను ప్రోత్సహించానా? ఆ అశ్వాలే అతన్ని కవ్వించి ఆహ్వానిస్తుంటే ఇంకేముంది? వాటికంటే అతనికి ఆవేశం. చాలండి. అందుకని అతను వచ్చినప్పుడు కోపపడి అతన్నేమి అనబోకండి. అతనిపై ఏమని కోప్పడగలను? మన కడుపును పుట్టి ఉంటే ఇంత బుద్ధిమంతుడయ్యేవాడి కార్యము. అవును, పెంచిన బిడ్డ అయినా కూడా మన కర్ణుని వల్లనే మన జీవితంలో తృప్తి సుఖం దొరికినాయి. నన్ను పెంచిన పితృదేవా, పెంచిన తల్లి వివరించిన వృత్తాంతం వినే వస్తున్నాను. విషయం అర్థమైంది. చెప్పండి నిజం. కర్ణ, దాచకండి. ఇరవై 25 సంవత్సరాలకు ముందు నదిలో ఆ పెట్టె మాకు దొరికింది. దాన్ని తెరిచి చూడగా ఆ పెట్టెలో నిన్ను చూచావు. కవచకుండలాలతో దర్శనమిచ్చావు. కర్ణుడని నామకరణం చేసి నాటి మొదలు నిన్ను కన్నబిడ్డ వలె పెంచావు. నా మాత ఎవరు? ఎవరో తెలియదు కర్ణ. కర్ణ, ఈ దీనులను వదిలిపెట్టి వెళ్ళకు సుమా. మాతృదేవతే దయమాలి వదిలిపెట్టిన భాగ్యుడే. నాదెంత నీచ నికృష్ట జాతకం కాకుంటే కన్న తల్లే నన్ను గంగ కల్పిస్తుంది. జీవించి అనర్హున్నని నన్నెలా నీట పారేస్తుంది. ఈ పరమ దౌర్భాగ్యం కాపాడి సొంత బిడ్డ కన్నా మిన్నగా పెంచి పెద్ద చేసిన దేవతలు మీరు. ఒక అనాథకు మాతాపితలుగా మారినట్టి మీ ఆదరణ మరచినచో కృతజ్ఞతారహితున్నన్న పాపము నన్ను కాల్చివేయదా? అంజలి ఘటించి అర్థిస్తున్నాను. నేను కన్న బిడ్డను కాదని మీ నుండి నన్నెన్నడూ వేరు చేయకండి. కర్ణ, దైవాంశ కలిగిన బిడ్డ కాకుంటే ఇంతటి పితృభక్తి సాధ్యమా? చెప్తారా బాబు? నీవు నదిలో కొట్టుకుని వచ్చిన పెట్టె ఇదే బాబు. వెళ్ళలేని మణిహారములు, ఈ పట్టు చీర నీతో వచ్చినవి. అమ్మా, ఓ పుణ్యవతి, చల్లని తల్లి, చల్లని తల్లి కాకుంటే నీ బిడ్డ గ్రాసానికి మణిహారాలు, నీ సుతునకు కీడు సంభవింపకుండా దివ్య కవచం లాంటి పట్టు వస్త్రము రక్షగా పంపుతావా? అమ్మా, ఏ అపనిందకు భీతి చెంది నన్ను వదిలివేశావో, నీ కన్నీటి ప్రవాహానికి సాటి అయిన దివ్య గంగా తరంగ డోలికల్లో నన్ను ఆడుకొమ్మని వదిలివేశావా తల్లి? ఊరుకో బాబు, ఇవాళ నీ పుట్టినరోజు. నదిలో దొరికిన రోజు. లే బాబు, వేళ మించకూడదు. దైవాన్ని ఆరాధించు. సూర్యదేవ, లోకైక జీవనాధార, ఇట్టి భేదభావము లేక సకల జీవులను దయామయుడవై కాపాడు వేల్పు, ఇదే నా వేడుకోలు. సకల సుఖములను సగి జీవితాంతము విజయసిద్ధి పొందినట్లు దీవించు స్వామి. దేశ వీరవరులారా, పుర ప్రజలారా, ఈ విలువిద్యా క్రీడలలో దుర్యోధనుడు, అతని సహోదరులు పాండవులు తమ తమ కౌశలం చూపించినారు. అర్జునుడు అపూర్వ విలువిద్యా విశేషములు ప్రదర్శించినాడు. కడసారిగా అర్జునుడు ఇప్పుడు ఈ మత్స్యయంత్రం ఛేదించి మీ అందరినీ ఆశ్చర్యచకితులను చేయగలడు. అర్జున, నాకు తెలిసిన విద్యలింతేనని నీ ఊహించవలదు. దీనిని మించి నీకింకా దివ్యాస్త్రములు తెలుసునని పొంగిపోవలదు. నేను సిద్ధం. నీకే ధైర్యం ఉన్నచో ఎత్తు విల్లు. ఇరువురిలో ఒకరు, వారెవరన్నది పరీక్షించుకుందాం. ఆహా, అసమాన అద్భుత వీరకేసరి కన్నా యుద్ధ ప్రసంగాలు కట్టిపెట్టు.